This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ మోర్ లైక్ కొంచెం థియరిటికల్ ఉంటుందండి. ఎందుకంటే సో మన ప్లాన్ ఏంటంటే వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ఏడబ్ల్యూఎస్ విపిసి విపిఎన్ గురించి మాట్లాడాలా, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ గురించి మాట్లాడాలా. సో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఏంటంటే మీ క్లౌడ్ కాకుండా అవుట్ సైడ్ నెట్వర్క్ అన్నమాట. అది అజూర్ అయి ఉండొచ్చు, వేరే క్లౌడ్ అయి ఉండొచ్చు, మీ ఆన్ ప్రెమిసెస్ అంటే మీ కంపెనీ యొక్క డేటా సెంటర్, మీ ఆఫీస్ ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ కాదనమాట. ఇఫ్ ఐ సే ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్, ఏడబ్ల్యూఎస్ లోపల ఎన్విరాన్మెంట్ లేదు, మీకు బయట ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ వచ్చి మీ ఆఫీస్ నుంచి ఏడబ్ల్యూఎస్ కి ప్రైవేట్ గా కనెక్ట్ అవ్వాలన్నమాట. దట్ ఈస్ ద వన్ రీజన్. ప్రైవేట్ అని ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ వాడతాం. మనం ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ వాడి కనెక్ట్ అవుతాం. సర్వర్స్ కి ఎప్పుడు పబ్లిక్ ఐపీస్ వాడమని మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అదేనమాట. నా దానికి ఫస్ట్ మనం డిజైన్ అర్థం చేసుకోవాలా. మీకు డిజైన్ అర్థం చేసుకొని అండ్ దెన్ మనం దానికి కావాల్సిన ఏమేమి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో మనం చూడాలి. నా మీకు నేను విపిఎన్ ప్రాక్టికల్ గా చెప్పాలి అంటే మీకు నాకు ఒక డేటా సెంటర్ కావాలా, విచ్ ఇస్ నాట్ పాసిబుల్, అవునా? సో ఒక 10 కోట్లు పెట్టి డేటా సెంటర్ కట్టలేం మనం ఇప్పుడు. సో కాబట్టి అందుకని నేను ఏం చేస్తానంటే మనం ఫస్ట్ మన ఏడబ్ల్యూఎస్ విపిసి తీసుకుంటాం. మీకు ఇమాజిన్ ఇది వచ్చి ఏడబ్ల్యూఎస్ విపిసి అంటాను. ఇలాంటిదే వేరే క్లౌడ్ లో ఇంకోటి తీసుకుందాం. మీరు చూస్తే వేరే క్లౌడ్ లో దానికి సిమిలర్ గా ఉండేది ఏముంటుంది మీకు, మీరు చూసినట్లయితే మీకు సో దానికి సిమిలర్ గా ఉండేది మీకు అజూర్ తీసుకుందాం. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఏడబ్ల్యూఎస్ అండర్ స్కోర్ విపిసి అందాం మీకు. ఓకే, అలాగే మీకు అజూర్ తీసుకుంటాను. అజూర్ లో మనం ఏమంటామంటే వీనెట్ అంటాం, దీన్ని ఏమంటారు, వర్చువల్ నెట్వర్క్ అంటారు బై ది వే. సో నా ప్లాన్ ఏంటంటే విపిసి లోపల ఇక్కడ ఒక సబ్నెట్ ఉంది, మీరు చూసినట్లయితే, అవునా? మీరు చూస్తే ఒక సబ్నెట్ ఉంది. సో పబ్లిక్ సబ్నెట్ తీసుకుందాము, ప్రైవేట్ కూడా తీసుకోవచ్చు. సో కదా మనకు కనెక్ట్ అవ్వాలంటే అవసరం. దాని లోపల ఒక సర్వర్ పెడదాం. మీకు నేనేమంటానంటే విండోస్ సర్వర్ అంటాను. మీకు మీరు చూసినట్లయితే విండోస్ సర్వర్ అంటాను. దాని లోపల యాక్టివ్ డైరెక్టరీ అని ఒకటి ఉంటుంది, అది ఇన్స్టాల్ చేస్తాను. మీకు యాక్టివ్ డైరెక్టరీ అని ఉంటుందండి. మనం ఏం చేస్తామంటే దాన్ని ఇన్స్టాల్ చేస్తాం మీకు. సో చేసారు ఇక్కడ పెట్టి మనం నెక్స్ట్ అజూర్ లో కూడా మనం ఏం చేస్తామంటే అజూర్ లో కూడా ఒక 2 సర్వర్లు పెట్టాం అనుకోండి. మనం ఒకటి వచ్చి విండోస్ సర్వర్, ఇంకోటి వచ్చి లైనక్స్ సర్వర్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఒకటి వచ్చి విండోస్ సర్వర్, ఇంకోటి వచ్చి సో లైనక్స్ సర్వర్ అనుకోండి మీకు. ఓకే, నౌ దీని ఐపీ అడ్రస్ ఏమిద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ 10.49.1.100 అనుకుంటే దీని ఐపీ ఏమిద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ 192.168.1.100. పబ్లిక్ ఐపీలతో పని లేదండి, ఇది వచ్చి రేదర్ దాన్ ఓ పని చేస్తాను. డిఫాల్ట్ గా అది 4 నుంచి తీసుకుంటుంది కాబట్టి లెట్స్ డ్యూ 1.4 1.5 అంటాను మీకు. అంటే ఏడబ్ల్యూఎస్ లో మీకు ఏడబ్ల్యూఎస్ లో ఒక సబ్నెట్ యాజ్ వెల్ యాజ్ అజూర్ లో కూడా మీకు వర్చువల్ నెట్వర్క్ లోపల సబ్నెట్స్ కూడా ఉంటాయండి, బట్ అట్లా డ్రా చేస్తున్నాను. నా మనకేం కావాలంటే ఇవి కమ్యూనికేట్ కావాలి బై ద వే, యూజింగ్ పబ్లిక్ ఐపీస్ కాదు. రియల్ టైమ్ లో పబ్లిక్ ఐపీస్ వాడమని మీకు చెప్పాను. సో కాబట్టి ప్రైవేట్ ఐపీస్ వాడాలి. ప్రైవేట్ ఐపీస్ వాడాలి అంటే ఈ రెండిటి మధ్య ఏముంది మీకు, ఆబ్వియస్ గా రెండిటి మధ్య మనకి ఏముందంటే ఇంటర్నెట్ ఉంది, అది మనకి తెలిసిందే. మీరు చూస్తే రెండిటి మధ్య ఇంటర్నెట్ ఉంది మనకి. నా
ఓకే, మనకి AWS సైడ్ ఒక డివైస్ ఉంటుంది, అలాంటి సిమిలర్ డివైజే మనకి అజూర్ సైడ్ కూడా ఉంటుంది. AWS సైడ్ ఉన్న దాన్ని మనం VPG ఆర్ TGW అంటే రెండు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, మనకొచ్చి వర్చువల్ ప్రైవేట్ గేట్వే యాజ్ వెల్ యాజ్ ట్రాన్సిట్ గేట్వే అని రెండు ఉంటాయి. అలాగే మీకు ఇటు సైడ్ వచ్చేసరికి మీకు అజూర్ లో కూడా సిమిలర్ టు VPG ట్రాన్సిట్ గేట్. సార్ AWS రెండు ఎందుకు అంటే రెండు ఉన్నాయండి. VPG అనేది ఓల్డ్, ట్రాన్సిట్ గేట్వే కొత్తది. నౌ మనం ప్లాన్ ఏంటంటే ఫస్ట్ VPG టెస్ట్ చేస్తాం. సో ఓవర్ ద ఇంటర్నెట్ మనం ఏం చేస్తామంటే యాక్చువల్ గా మీకు మనం ఏం చేస్తామంటే ఓవర్ ది ఇంటర్నెట్ రెండింటి మధ్య ఒక VPN అనేది ఎస్టాబ్లిష్ చేస్తామండి. VPN ఎస్టాబ్లిష్ చేసి నాకు సింపుల్ గా ఏం కావాలంటే ఈ విండోస్ సర్వరు ఓవర్ ది ఇంటర్నెట్ దీంట్లో యాడ్ అవ్వాలి. ఈ సర్వరు ఇలా పోయి దీంట్లో లైనెక్స్ లో ఉన్న వెబ్సైట్ ని యాక్సెస్ చేయాలా యూజింగ్ ప్రైవేట్ ఐపీస్ వాడు చేయాలి. అది మన రిక్వైర్మెంట్. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది క్లయింట్స్ ఎవరికి వాళ్ళకి ఆఫీస్ ఉంటుంది, ఎవరికి వాళ్ళకి డేటా సెంటర్లు ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఈ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు అనమాట, ఈ VPN అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటారు బై ద వే. సో అది ప్రాక్టికల్ గా మీకు చూపించాలంటే ఇది దారి మీకు. సో కాబట్టి దీన్ని అచీవ్ చేయడానికి సో నేను ఏం చేస్తాను, సేవ్ చేద్దాం, తీసుకొచ్చి ఇక్కడ B49 ఓకే VPG-VPN అని ఇలా ఇద్దాం. సరే, సో ఇది అచీవ్ చేయాలంటే ఫస్ట్ ఒక విండోస్ సర్వర్ కావాలి మనకి. ఓకే, దానికోసం నేను ఏం చేస్తాను, EC2కి వచ్చి ఇక్కడ ఒక విండోస్ సర్వర్ లాంచ్ చేసి దాంట్లో యాక్టివ్ డైరెక్టరీ ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి లెట్స్ కమ్ టు ఇన్స్టెన్సెస్. ఐ థింక్ మనం ఆల్రెడీ చేశాను కూడా మనం ఒకసారి అవునా విండోస్ గురించి చూపించేటప్పుడు ఎలా ఉంటుందని. బట్ ఎనీవే విండోస్ సర్వర్ కావాలి ఇప్పుడు. సో నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి సో AD సర్వర్ అని చెప్పి, అంటే సింపుల్ కనెక్టివిటీ కాకుండా రియల్ టైంలో ఎలా మనం ఆథెంటికేషన్ అంతా హ్యాండిల్ చేయొచ్చు అని తెలియడానికి మీకు. ఓకే, సో ఇక్కడ విండోస్ అని ఇచ్చాం, Windows 22 ఈజ్ ఫైన్. సో ఇక్కడికి వచ్చి మనకు కావాల్సింది ఏంటంటే T2 లార్జ్ తీసుకుంటాను నేను. ల్యాప్టాప్ కి 49 అని చెప్పి ఇలా తీసుకుందాం. పబ్లిక్ సబ్నెట్ 1 అని ఇచ్చేస్తాను. సెలెక్ట్ అని చెప్పి ట్రాఫిక్ అంతా కూడా ఇచ్చేసి ఓకే, సరే మనం లాంచ్ ఇన్స్టెన్స్ అనండి. మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అన్నారంటే అది రావడానికి టైం పడుతుంది. బట్ నేను IP అడ్రస్ ఇవ్వడం మర్చిపోయాను, ఒకసారి వచ్చిన IP అడ్రస్ వాడుకుందాంలేండి. సో అగైన్ ఈ ల్యాబ్ కావాలంటే మీకు అజూర్ అకౌంట్ ఉండాలి. అజూర్ ఫ్రీ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ గూగుల్ చేయండి, మీకు చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఒక ఫ్రీ అకౌంట్ ని. సో ఇక్కడికి వచ్చి portal.azure.com కి వెళ్ళి ఇక్కడికి వచ్చి సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, అన్నిటికంటే స్టెప్ 1 ఏంటంటే AWS లో ఎలాగైతే మీకు VPC ఉందో ఇక్కడ వర్చువల్ నెట్వర్క్స్ ఉంటాయి. మీకు వర్చువల్ నెట్వర్క్స్ అని చెప్పి నేను క్రియేట్ వర్చువల్ నెట్వర్క్ అని చెప్పి ఓకే, సో మీకు ఫ్రీ ట్రైల్ అనే సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి నేను AWS B49 సో అజూర్లో అంతా కూడా రిసోర్స్ గ్రూప్ అంటారండి, ఒక ఫోల్డర్ లాగా ఉంటుంది, దాంట్లోకి వస్తుంది. సో AWS B4 ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసి సో ఇక్కడికి వచ్చి నేను ఈస్ట్ US ఇక్కడ కూడా రీజన్స్ ఉంటాయి మీకు. సో దీని పేరు ఏమిద్దాం, మీకు AWS B49 VNet 1 అని ఇస్తాను, అంటే VPC లాగా అనుకోండి.
నెక్స్ట్ ఐపీ అడ్రస్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను 192.168.0.0/16 అంటాం. ఆ తర్వాత యాడ్ సబ్నెట్ అని చెప్పి నేను అజూర్లో పబ్లిక్ ప్రైవేట్ లేదండి, VM-subnet-1 అని చెప్పి 192.168.1.0/24 అని ఇద్దాం మనం 24 అని చెప్పి సెక్యూరిటీ ట్యాగ్స్ రివ్యూ అని క్రియేట్ ఇద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక వర్చువల్ నెట్వర్క్ సబ్నెట్ క్రియేట్ చేస్తున్నాం. సో దాంట్లో కూడా మీకు ఏమో అవసరం అవుతుందంటే దాంట్లో కూడా మీకు ఒక వర్చువల్ మెషిన్స్ కూడా అవసరం అవుతుంది, అది కూడా చూపిస్తాను మీకు. సో వినెట్ క్రియేట్ అయిపోయినాక ఎందుకు ఈ రోజే ఈ క్లాస్ ని కంప్లీట్ చేయడం కష్టం ఎందుకంటే మీకు ఇటు సైడ్ నుంచి ఈజీ అండి, AWS సైడ్ నుంచి మనకి మెషిన్ క్రియేట్ చేయడం ఇదంతా ఈజీ, వర్చువల్ ప్రైవేట్ గేట్వే క్రియేట్ చేయడం అంతా కూడా ఈజీ మీకు. ఓకే, కానీ అజూర్ సైడ్కి వచ్చేసరికి ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు ఇక్కడ క్రియేట్ చేశారు కదా వర్చువల్ నెట్వర్క్స్కి వచ్చినాక మనం ఏం చేయాల్సి వస్తుందంటే దీంట్లో అడిషనల్ గా ఇంకొక సబ్నెట్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఈ VNG ఉంది కదా వర్చువల్ నెట్వర్క్ గేట్వే, దీన్ని డిప్లాయ్ చేయడానికి అవసరం అవుతుంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ గేట్వే సబ్నెట్ అని ఉంటుంది. ఇలా ఇద్దాం. ఓకే, ఇలా ఇద్దాం. సో కాబట్టి మీకు ఏముంటుందంటే మీకు మొత్తం కూడా ఇట్లా లోపలికి ఉంది. ఓకే ఓకే డన్. నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ వచ్చి మనం దీంట్లో అంటే ఈ సర్వర్స్ రెండు డిప్లాయ్ చేయాలా. సర్వర్స్ అనేది రేపు చూద్దాం, ఎందుకంటే ఈరోజు డిప్లాయ్ చేసి కూడా వేస్ట్ యాక్చువల్గా. సో బట్ మనకి యాక్టివ్ డైరెక్టరీ రెడీ అవ్వాలి ఫస్ట్. సో సరే, ఇక్కడికి వచ్చి మనకి వర్చువల్ నెట్వర్క్ గేట్వే క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ గేట్వే ఉంటుంది. అయితే దానికంటే ముందు ఏదైతే మీ వీనెట్ ఉంటుందో మీ వర్చువల్ నెట్వర్క్ లో DNS సర్వర్స్ కి రండి. DNS సర్వర్స్ వాళ్ళు డిఫాల్ట్ కి ఇస్తారు, అవి కాకుండా కస్టమ్ అని చెప్పి మీ వర్చువల్ మెషిన్ యొక్క ప్రైవేట్ IP ఇక్కడ ఇవ్వాలి. ఇది 10.49.1.16 అండి. ఏంటిది మీరు చూసినట్లయితే, ఎందుకంటే DNS సర్వర్స్ అక్కడున్న అజూర్ సర్వర్స్ కి తెలియాలన్నమాట, అందుకని. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తాం. దాంతో పాటు గూగుల్ DNS ఇస్తాను 8.8.8.8.8.4.4 అని ఇచ్చి సేవ్ చేద్దాం ఇక్కడ. సో కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఈ నెట్వర్క్ లో మనం ఏం డిప్లాయ్ చేసినా కూడా ఆటోమేటిక్ గా ఈ DNS సర్వర్స్ వస్తాయి మనకి. సరే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మీకు ఫస్ట్ మనం AD సర్వర్ డిప్లాయ్ చేద్దామండి. సో నేను ఏం చేస్తాను, కనెక్ట్ అని చెప్పి RDP క్లయింట్ గెట్ పాస్వర్డ్ ఓకే. ఓకే లెట్స్ సీ. అయితే యాక్టివ్ డైరెక్టరీ ముందు ఇన్స్టాల్ చేసే ముందు మీకు తెలుసు మనం నెట్వర్క్ చేంజెస్ కొన్ని చేయాలని చెప్పి. సో NACA.cpl అని టైప్ చేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ప్రాపర్టీస్ అని చెప్పి మీకు సింపుల్ ఏం లేదు, IP అడ్రస్ అంటే
నేనేం చేస్తాను, కమాండ్ లైన్కి వచ్చి మీకు ఓకే కమాండ్ లైన్లో ఇక్కడ దాని ఐపీ అడ్రస్సే దానికి మనం డిఎన్ఎస్గా ఇవ్వాలి. దీని ఐపీ అడ్రస్ 69 కదా, మీరు చూస్తే ఫస్ట్ ఇది కాపీ చేయండి. ఇది కాపీ చేసి నేనేం చేస్తాను ఇక్కడ ఇస్తాను. తర్వాత రెండోది ఇలా ఇద్దాం. ఓకే సరే, నెక్స్ట్ అంటే ఇప్పుడు రైట్ నౌ మీరు చూస్తే డిఎన్ఎస్ సర్వర్ ఇది కనిపిస్తుంది కదా, మళ్ళీ ఇది చూడండి. సరే, ఇప్పుడు ఏం చేస్తాను, క్లోజ్ చేసేసి ఓకే ఇక్కడ యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ అని చెప్పి ఓకే గుడ్, నెక్స్ట్ 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 అని చెప్పి మనకి ఇక్కడ చూడండి యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ ఉంది, ఇది సెలెక్ట్ చేద్దాం. ఇది సెలెక్ట్ చేసి నెక్స్ట్, అలాగే పనిలో పనిగా టెల్నెట్ అవసరం అవుతామో టెల్నెట్ తీసుకొని నెక్స్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్ అన్నాం. ఓకే సో దీని తర్వాత ఎనేబుల్ అయిపోయి కాన్ఫిగర్ చేద్దాం మనం. సో ఆల్రెడీ మనం ఇది కాన్ఫిగర్ చేసాం, మీకు తెలుసు. మీకు ఓకే డన్. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చి మీకు ప్రమోట్ దిస్ చూడండి, ప్రమోట్ దిస్ టు డొమైన్ కంట్రోలర్ అని ఉందండి. మీకు మీరు చూసినట్లయితే ఇక్కడ యాడ్ న్యూ, ఇంతకుముందు చేసాం కూడా, మీకు చూపించాను. బట్ ఎనీవే ఇక్కడ మీకు డొమైన్ పేరు ఏమిద్దాం, మీకు డొమైన్ పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. కాకపోతే అది మీకు ఎలా ఉండాలంటే AWSB49.com అని ఇవ్వచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. బట్ సింపుల్ గా AWSB49.com అని చెప్పి నెక్స్ట్ వద్దాం మీకు. ఓకే ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది. సో మీరు ఏం చేద్దాం, మీకు ఇక్కడ ఈ పాస్వర్డ్ ఏంటంటే యాక్చువల్ గా మీకు దీనికి దీనికి ఏం సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే అంటే క్లౌడ్ కి సంబంధం లేదు. బట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేసి ఇవ్వండి, ఇది డైరెక్ట్ యాక్టివ్ డైరెక్టరీకి సంబంధించింది. మీరు తర్వాత యూజ్ కూడా చేయరు దీన్ని. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ లెట్స్ సీ, చెక్ చేస్తుంది నెట్వర్క్ లో ఆల్రెడీ ఏమన్నా ఉందా అని చెప్పి చెక్ చేస్తుంది యాక్చువల్గా మీకు. సో లేదు కాబట్టి నెక్స్ట్ అని వచ్చి మీకు డిప్లాయ్ చేద్దాం మనం. సార్ మన హోస్టింగర్ లో ఏదైనా డొమైన్ పర్చేస్ చేసి ఉంటే అది కూడా ఇచ్చుకోవచ్చా? ఇక్కడ ఇచ్చుకోవచ్చండి, దానికి దీనికి సంబంధం లేదు, యూజ్ లేదు. ఆ రెండింటికి మధ్య కనెక్టివిటీ లేదు, యూజ్ లేదు. సో మనకి దాన్ని ఏమంటారు, అవసరం లేదు మీకు. తర్వాత మనం నేనేం చేస్తాను, మీకు S3 చెప్పేటప్పుడు అవసరం అవుతుంది, అప్పుడు కావాలి, ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. సో ఇక్కడికి వచ్చి ఇన్స్టాల్ అనండి మీకు.
సో ఇన్స్టాల్ అన్నప్పుడు అది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా మీకు ఓకే ఆటోమేటిక్ గా మీకు ఏం చేస్తుంది మీకు అదే యాక్టివ్ డైరెక్టరీ అంతా ఇన్స్టాల్ చేసుకొని ఆబ్వియస్ గా మీకు దీన్ని మీకు రీబూట్ కూడా కావాలి యాక్చువల్ గా సరే రీబూట్ అవ్వనివ్వండి ప్రస్తుతానికి మనకు పని ఏం లేదు తర్వాత లాగిన్ అయిపోయి చూసుకుందాం అంతా వచ్చినాక మనకి నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సరే ఏడబ్ల్యూఎస్ సైడ్ అయిపోయింది మనం అజూర్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి మనకి వర్చువల్ నెట్వర్క్ గేట్వే అని ఇద్దాం ఇక్కడికి వచ్చి వర్చువల్ నెట్వర్క్ గేట్వేస్ అని చెప్పి తీసుకుందాం మనం రీస్టార్ట్ అయింది చూసారా అది రానివ్వండి సో వర్చువల్ నెట్వర్క్స్ వచ్చిందా వర్చువల్ నెట్వర్క్ గేట్వేస్ వర్చువల్ నెట్వర్క్ గేట్ ఇది సారీ అయితే ఈ వర్చువల్ నెట్వర్క్ గేట్వే అనేది క్రియేట్ చేయడానికి మీకు ఎట్లా కాదనుకున్నా కూడా ఒక 15 మినిట్స్ పడుతుందండి మీకు సో కాబట్టి ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ వర్చువల్ నెట్వర్క్ గేట్వే అంటాం క్రియేట్ ఏ వర్చువల్ నెట్వర్క్ గేట్వే అని చెప్పి మీకు మనం ప్రొడక్షన్ ఈజ్ ఫైన్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను VNG1 అందాం VNG1 అని చెప్పి ఇక్కడికి వచ్చి VPN గేట్వే 1 ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే AWS B40 ఇది ఇవ్వండి మీకు సో సబ్నెట్ అదే ఆటోమేటిక్ గా చూసుకుంటుంది మీకు సో దీనికి ఒక పబ్లిక్ IP అసైన్ అవుద్ది మీకు ఇట్లా ఇచ్చి -pip అంటాం మీకు అంటే పబ్లిక్ IP అన్నమాట సో మనకి 2 యాక్టివ్ అసలు ఒకటి సరిపోతుంది మనకి టెస్టింగ్ కి సో కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చినాక మీకు నెక్స్ట్ ట్యాగ్స్ రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి మీరు క్రియేట్ అనాలండి మీకు క్రియేట్ అనాల సో డిపెండింగ్ అపాన్ ద టైం మీరు చూసినట్లయితే డిపెండింగ్ అపాన్ ద టైం ఇది మీకు ఎంతసేపు అయినా పట్టచ్చు అట్లీస్ట్ నాకు తెలిసి సమ్వేర్ లైక్ 20 మినిట్స్ దాకా పట్టే ఛాన్స్ ఉంది మీకు 20 మినిట్స్ దాకా పట్టే ఛాన్స్ ఉంది సో నేను డిప్లాయ్ చేశాను యాక్చువల్గా మీకు సో లెట్ ఇట్ కమ్ ఈ లోపల AWS సైడ్ మనం ఏం చేయాల్సి వస్తుందంటే మనం వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఉంది కదా అది కాన్ఫిగర్ చేసి తర్వాత డిప్లాయ్ చేసి రూట్స్ ఇవన్నీ కూడా కాన్ఫిగర్ చేయాలండి మీకు ఓకే నౌ మీకు AWS సైడ్ నుంచి మనం ఎస్టాబ్లిష్ చేయడానికి 2 ఉన్నాయి ఒకటి వచ్చి వర్చువల్ ప్రైవేట్ గేట్వే రెండు వచ్చి ట్రాన్సిట్ గేట్వే ఓకే సో వర్చువల్ ప్రైవేట్ గేట్వే అనేది మీరు చూస్తే VPG వచ్చి ఇట్స్ ఏ ఓల్డ్ అన్నమాట బై ద వే వేర్ ట్రాన్సిట్ గేట్వే వచ్చి న్యూ నా ఇప్పుడు ఒక సినారియో తీసుకున్నాం మనం దీన్ని ఒక సినారియోస్ పర్స్పెక్టివ్ లో మనం డిస్కస్ చేస్తే మీకు బాగా అర్థం అవడానికి ఛాన్స్ ఉంది అదేంటంటే సో నా రిక్వైర్మెంట్ ఏందో చెప్తాను నా రిక్వైర్మెంట్ ఏంటంటే నా దగ్గర చాలా క్లయింట్ అకౌంట్స్ ఉన్నాయి మీకు ఓకే క్లయింట్ అకౌంట్స్ దాంట్లో వాళ్ళ VPCలు వాళ్ళకు ఉన్నాయి సో ఇమాజిన్ లేదంటే నా దగ్గర ఒక 4 VPCలు ఉన్నాయి బై ద వే ఓకే మీకు మీరు చూసినప్పుడు 4 VPCలు ఉన్నాయి మీకు సో ఆబ్వియస్ గా నేను ఏం చేస్తాను మీకు దీని పేర్లు కూడా ఏమి ఇస్తానంటే మీకు ఇక్కడ వచ్చినప్పుడు నేను మన దగ్గర 49 VPC అంటాను మీకు సారీ ఇక్కడికి వచ్చి 49 VPC అంటాను సో తర్వాత వచ్చి ఇక్కడ వచ్చి 48 VPC అందాం తర్వాత వచ్చి నేనేం చేస్తాను 40 VPC అంటాను మీకు 28 VPC అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ VPCలు ఉన్నాయి అనుకోండి దీంతో పాటు 40 VPC అనుకోండి మీకు అంటే దాని లోపల సర్వర్లు ఉన్నాయి అన్నమాట డిఫరెంట్ నెట్వర్క్ 49 అంటే 10 డాట్ నెట్వర్క్ లాగా సో కాబట్టి ఏం చేస్తుంది దాని లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అనుకోండి కొన్ని సర్వర్స్ ఉన్నాయి ఐపీలు వచ్చి ఫర్ ద నేమ్ సేక్ నేను ఏం తీసుకుంటానంటే 10.49.1.100 అంటాను సో ఇది వచ్చి 48.1.100 అంటాను మీకు తర్వాత వచ్చి ఇది వచ్చి 2800 తర్వాత ఇది వచ్చి ఇట్లా తీసుకోండి మీకు తర్వాత అలాగే నాకు ఒక ఆన్ ప్రెమిసిస్ ఆర్ అజూర్ ఎన్విరాన్మెంట్ ఉంది ఇక్కడికి వచ్చి ఓపెన్ చేస్తాను మీకు
నాకేం కావాలంటే నాకు నా రిక్వైర్మెంట్ ఏంటంటే సింపుల్ గా కింద స్టేట్ చేసినట్టు ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఆల్ VPCs must be able to communicate among themselves. Step 1 వచ్చి all VPs communicate themselves. Second వచ్చి all VPC must be able to with Azure servers. నాకు ఈ రెండు రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. ప్రస్తుతం మనం ఉన్నదానికి అంటే VPG చేసినప్పుడు ఫస్ట్ పాయింట్ వాటి మధ్య అవి కమ్యూనికేట్ అవ్వాలి అనేది మన రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు సో మనం చేయగలిగింది ఏంటి ఆబ్వియస్ గా వీటి మధ్య VPC పీరింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అవునా సో VPC పీరింగ్ అంటే మీకు తెలుసు మీకు ఒకటి సో మీరు చూస్తే ఇది రెండు సో తర్వాత ఇది 3 ఎందుకంటే VPC అనేది వాటి మధ్య అవి మాత్రమే కమ్యూనికేట్ అవుతాయి తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 4 మీకు సో దాని తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి మీకు ఇలాగా దీని నుంచి ఆబ్వియస్ గా 3 కనెక్షన్లు రావాలి దీనికి వెళ్ళింది అండ్ సో కాబట్టి ప్రతి ఒక్క దానికి 3 కనెక్షన్ రావాలి అంతేగా 1 2 3 సో కాబట్టి టోటల్ గా ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 సమ్వేర్ లైక్ 6 7 ఉన్నాయండి కమ్యూనికేషన్స్ ఇవన్నీ ఏంటి మీకు పీరింగ్ అన్నమాట మీరు గమనించినట్లయితే వాటి మధ్య అవి కమ్యూనికేట్ చేసుకోవడానికి పీరింగ్ అవసరం అవుతుంది మీకు VPC పీరింగ్ అవసరం అవుతుంది ఓకే సో కాబట్టి నెంబర్ ఆఫ్ VPCs పెరిగే కొద్దీ మీకు నెంబర్ ఆఫ్ VPNs కూడా పీరింగ్స్ కూడా పెరిగిపోతాయి విచ్ మేక్స్ కాంప్లెక్స్ అది పక్కన పెడితే మనం ఏం చేయొచ్చు అంటే ఒకవేళ మీకు కనెక్ట్ అవ్వాలనుకుంటే మీరు చూసినట్లయితే ఒక్కొక్క VPCకి ఒక్కొక్క VPCకి కూడా మీరు ఏం చేయాల్సి వస్తుందంటే VPG సెలెక్ట్ చేయాలండి ఒక్కొక్క దాన్ని కూడా వర్చువల్ ప్రైవేట్ గేట్వే అనేది ఇన్స్టాల్ చేయాలి అన్నిటికి కూడా ఇన్స్టాల్ చేసి అంటే VPG అనేది మీకు ఒక్కొక్కటి ఒక దగ్గరకే కనెక్ట్ అవుద్ది అనమాట మీకు ఒక్కొక్క VPCకే కనెక్ట్ అవుద్ది తర్వాత ఏం చేయాలంటే మీకు ఇక్కడి నుంచి ఒక్కొక్క దానికి VPN అనేది ఎస్టాబ్లిష్ చేయాలి మీకు ఇలా ఎస్టాబ్లిష్ చేయాలి సో ఇది వచ్చేయండి మీకు చూస్తే మీకు VPN అన్నమాట మీకు ఇది VPN బై ది వే ఓకే సో ఇది ప్రాబ్లం ఏంటంటే ఇది ప్రాబ్లం కాదు కానీ ఇది పరిస్థితి మనం ఎస్టాబ్లిష్ చేయాలి అన్ని చేయాలనుకుంటే ఇట్లా చేయాలి బై ది వే ఈ రెండు ప్రాబ్లమ్స్ ని మనకి ట్రాన్సిట్ గేట్వే అనేది సాల్వ్ చేస్తుందండి మీకు ట్రాన్సిట్ గేట్వే సాల్వ్ చేస్తుంది ఫస్ట్ నేను ఏం చేస్తానంటే చూడండి డిప్లాయ్ అవుతూ ఉంటుంది ఇది నేను ఏం చేస్తాను లాగిన్ చేద్దాము మనకి ఇది యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ అయిందో లేదో తెలియాలి కదా మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు మన పాస్వర్డ్ ఎక్కడ ఉంది ఇది తీసుకొని ఇలా ఇద్దాం
ఓకే, దీంట్లో వస్తుంది. సో యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ అయిందా లేదా అని మనం చెక్ చేయడానికి కమాండ్ లైన్కి వచ్చి నేను dsa.msc అన్నాం అనుకోండి, మీకు యాక్టివ్ డైరెక్టరీ మీకు ఇన్స్టాల్ అయి ఉండాలి. చూసారా, ఇన్స్టాల్ అయింది. AWS B Fortinet ఇన్స్టాల్ అయింది. మీకు కావాల్సిన కొంతమంది యూజర్స్ క్రియేట్ చేశాను అనుకోండి, నేను ఏం చేస్తాను, న్యూ యూజర్ అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం జూమ్ చేసుకోండి, నాకు జూమ్ చేసే అవకాశం లేదు. టెస్ట్ యూజర్ 1. ఓకే, సో నేను ఏం చేస్తాను, టెస్ట్ యూజర్ 1 అని ఒక యూజర్ని క్రియేట్ చేశాను. సో అలాగే టెస్ట్ యూజర్ 2 అని ఇంకోటిని కూడా క్రియేట్ చేస్తాను. మీకు 2 డన్నా. సో ఇక్కడ అయితే మీకు చిన్న పొరపాటు కాదు కానీ, మీరు యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసినాక కింద వచ్చి ఇదేమవుద్దంటే దాని 127కి వెళ్ళిపోద్ది. సో లెట్స్ మీ ఓపెన్ దిస్. ఓకే, రైట్. సో దాంతో పాటు ఇలా ఇస్తాం. ఓకే, సో సరే, మనం ఇది సరే, మనకి యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ వచ్చి మనం అజూర్ సైడ్ లో ఏదైనా సర్వర్స్ డిప్లాయ్ చేయాలి. ఇది పోతూ ఉంటుంది. నేను చెప్పాను కదా, ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది, 9:07కి స్టార్ట్ అయింది. ఇప్పుడు 10 minutes అయింది. మోస్ట్ ప్రాబబ్లీ 9:30కి అవ్వచ్చు. మర్చిపోయాను, ఇక్కడ మనం విపిసికి వచ్చి వర్చువల్ ప్రైవేట్ గేట్వే క్రియేట్ చేయాలిగా. లెట్స్ కమ్ హియర్. సో ఇక్కడికి వచ్చి మనకి వర్చువల్ ప్రైవేట్ గేట్వేస్ అని ఉంటాయి. మనకి వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఒకటి క్రియేట్ చేసి, క్రియేట్ ఏ వర్చువల్ ప్రైవేట్ గేట్వే VPG1 అని చెప్పి, సో నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ వర్చువల్ ప్రైవేట్ గేట్వే సెలెక్ట్ చేసి అటాచ్, ఒక VPCకి ఒక వర్చువల్ ప్రైవేట్ గేట్వే అటాచ్ చేయగలరు. AWS B49కి అటాచ్ చేస్తాను. సో అటాచ్ చేసినాక మీకు అటాచ్ చేయడంతోనే అంతా జరిగిపోలేదండి. మనకి దానికి కావాల్సిన రౌటింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏది VPC ఇక్కడ ఉంది కదా, VPC తీసుకొని రూటింగ్ టేబుల్స్కి వచ్చి మనం ఇక్కడ ఇచ్చి పబ్లిక్ వచ్చి, ఓకే, సో నేను లేదండి, ఇంటర్నెట్ గేట్వేకి సంబంధం లేదు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, మన అజూర్ సైడ్ IP రేంజెస్ ఏంటండి, 192.168.0.0.16 అని ఇచ్చి మీకు, సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, మీకు అంటే ట్రాఫిక్ పోయేది, మీకు VPN ట్రాఫిక్ కూడా ఇంటర్నెట్ గేట్వే నుంచి పోయే ఛాన్స్ ఉంది. సారీ, వర్చువల్ ప్రైవేట్ గేట్వే సెలెక్ట్ చేయండి. సో డన్. AWS సైడ్ నుంచి వర్చువల్ ప్రైవేట్ గేట్వే క్రియేట్ చేసాము, రూట్స్ యాడ్ చేసాం, AD ఇన్స్టాల్ చేసాం, ఫైన్. నెక్స్ట్ అజూర్ సైడ్ నుంచి మనకి లైనెక్స్, ఒక విండోస్ సర్వర్, ఒక లైనెక్స్ సర్వర్ కావాలి. సో ఇక్కడికి వచ్చి వర్చువల్ మెషిన్స్కి వస్తాను. వర్చువల్ మెషిన్స్కి వచ్చి నేనేం చేస్తాను, క్రియేట్ ఏ వర్చువల్ మెషిన్ అని చెప్పి మీకు మనం ఏం చేద్దాం, B9 నేనేం చేస్తాను, విండోస్ VM1 అని చెప్పి, సో కిందకు వచ్చి మనం ఏం చేద్దాం, ఈ సర్వర్ తీసుకుందాం. కిందకు వచ్చి సేమ్ T2 లార్జ్ అంటారు. ఇక్కడ ఏం చేస్తాం, B2MS అంటాం. కాకపోతే AWS లాగా మ్యాండేటరీగా కీ ఇవ్వాల్సిన పని లేదు. ఇక్కడ పాస్వర్డ్ కూడా ఇవ్వచ్చు, 12 character పాస్వర్డ్ ఇస్తే పని చేస్తుంది మనకి.
చేసి ఓకే. సో ఏ ట్రాఫిక్ వదలాలి అని చెప్పి ఉంటుంది. సో ఇది డిఫాల్ట్ తీసుకో. నెక్స్ట్ మళ్ళీ చేంజ్ చేస్తాను. డిస్క్ ప్రీమియం అవసరం లేదు, స్టాండర్డ్ ఎస్ఎస్డి చాలు. నెట్వర్కింగ్ విపిసి అలా సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ మనం వినెట్ సెలెక్ట్ చేసి విఎం సబ్నెట్ సెలెక్ట్ చేద్దాం. ఓకే. సో నెక్స్ట్ మేనేజ్మెంట్, మానిటరింగ్ అవసరం లేదు, అడ్వాన్స్డ్, ఓకే రైట్. సో మీకు విండోస్ సర్వర్ లాంచ్ అవుతుంది. అలాగే లైనక్స్ సర్వర్ కూడా ఒకటి కావాలి. మళ్ళీ నేను వర్చువల్ మెషిన్స్కి వస్తాను. మీకు కొన్నిసార్లు తొందరగా క్రియేట్ అయిపోతుంది, దానికోసం ఒక అదృష్టం తొందరగా వస్తామో అని చెప్పి. బట్ నేను 20 minutes అయితే పడుతుందిలేండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు లైనక్స్ సర్వర్ డిప్లాయ్ చేద్దాం. ఇక్కడికి వచ్చి సో మనం ఏం చేద్దాం, మీకు మళ్ళీ అదే సర్వర్ ఎక్కడది 49. సో లైనక్స్ VM1 అని చెప్పి B1 MS ఇస్తాను. మీకు 1 CPU 2 GB RAM. సో పాస్వర్డ్ ఇక్కడికి వచ్చి నెక్స్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పి మనం దానికి అంటే ఆ సర్వర్కి అసైన్ చేసిన ఒకటి రావాలి మనకి. VM1 అదే దీనికి ఇస్తాను మీకు. ఎందుకంటే తర్వాత మనం అన్ని ట్రాఫిక్ అంతా అలౌ చేస్తాం. అక్కడ సెక్యూరిటీ గ్రూప్, ఇక్కడ నెట్వర్క్ సెక్యూరిటీ అంతే అండి తేడా. సో నెక్స్ట్ విండోస్ అయితే 7 విండో లైనక్స్ చూడండి 1.6 రూపీస్. సరే ఎనీవే క్రియేట్ అందాం. ఓకే. సో కాబట్టి మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే దీంట్లో కూడా రెండు సర్వర్స్ డిప్లాయ్ చేస్తున్నామండి. మీకు ఏది మనకి అజూర్ లో కూడా 2 సర్వర్స్, AWS లో ఒక సర్వర్ మోస్ట్ ప్రాబబ్లీ. సో రానివ్వండి. ఎంత అయింది మీకు చూసి 9:08 అనుకోండి. 9:08 అయితే మీకు 15 minutes అయిందండి స్టార్ట్ అయ్యి. కొన్నిసార్లు ఇది ½ an hour కూడా తీసుకుంటుంది, మన డిపెండింగ్ అపాన్ ఒక లక్ అనమాట. ఒకవేళ ఈ లోపల అయిపోతే చూపించేయాలి. మరి మీకు గంట పట్టింది అనుకోండి, అందులో రాదు, 20 minutes లో అయిపోవాలా. కొన్నిసార్లు నేను గమనించాను యాక్చువల్ టైం తీసుకోవడం. సరే, సో వర్చువల్ మెషిన్స్ అంతా క్రియేట్ అవుతుంది. ఎన్ని వర్చువల్ మెషిన్స్ క్రియేట్ అయినాయి మనకి? సో మీరు చూస్తే 2 వర్చువల్ మెషిన్స్ రావాలి. ఒకటి వచ్చి 192 విండోస్ మెషిన్ వచ్చి 192.168.1.4 యాక్చువల్లీ. సో ఇక్కడికి వచ్చి నేను పింగ్ అని చెప్పి ఇలా ఇచ్చామనుకోండి, మీకు ఆబ్వియస్ గా ఎటువంటి కనెక్టివిటీ ఉండదు. మీకు ఎటువంటి అంటే ఎక్కడి నుంచి మన దీని పేరేంటి, మన అజూర్ AWS సర్వర్ దగ్గర నుంచి. AWS సర్వర్ 10 కదా, ఇది వచ్చి 192.168 కి మనం పింగ్ చేస్తున్నాం. ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. అలాగే వైస్ వర్స అటు నుంచి కూడా ఇటు ఉండదు అనమాట మీకు. కాకపోతే నేను ఏం చేస్తానంటే, AWS లో సెక్యూరిటీ గ్రూప్ ఎలాగుందో అజూర్ లో కూడా నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అంటాం. దాంట్లో ట్రాఫిక్ అంతా అలౌ చేయాలి మనం. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి యాడ్ ఇన్బౌండ్ రూల్ అని చెప్పి ఆల్ ట్రాఫిక్ అలౌ చేద్దాం అని ప్లాన్ అనమాట. సో ఎనీ సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, కస్టమ్ ఇచ్చేసి ఎనీ అలౌ అని చెప్పి
సో నేను ఏం చేస్తాను, అలౌ ఆల్ ట్రాఫిక్ అన్నాం అని చెప్పి యాడ్ అన్నాం. పోర్ట్ ఎందుకు ఉంది ఇక్కడ, అలౌ ఆల్ ట్రాఫిక్ పోర్ట్ ఇవ్వకూడదు, పోర్టు స్టార్ ఇచ్చేస్తాం మనం. స్టార్ ఇస్తే ఆల్ ట్రాఫిక్ అనమాట మీకు. ఓకే, డన్. ఐ థింక్ మనకి లైనెక్స్ సర్వర్ కూడా అప్ అయిపోయి ఉండాలండి. సో విండోస్ సర్వర్ అయితే దీనికి కనెక్ట్ అవుతాను ఆగండి మీకు. సో అడ్మిన్ శ్రీ సో ఇటు నుంచి అటు మనం ఏం చేయాలో మీకు చెక్ చేయాల్సి వస్తుంది అనమాట, ఇటు నుంచి అటు వస్తుందా అని చెప్పి మనకి. రైట్, లెట్స్ సీ. సో ఏమైపి మీకు ఇక్కడికి వచ్చి మనం మీరు చూసారు అనుకోండి, ఏ ఐపీ వచ్చింది మనకి. ఇక్కడికి వచ్చి నేను ఐపీ కాన్ఫిగ్ /all అంటే డిఎన్ఎస్ చూడండి, మనం ఇందాక ఇచ్చాం కదా ఐఏడిఎన్ఎస్, కానీ పింగ్ కాదు. 10.49.1.69 పింగ్ కాదు, ఎందుకంటే ఇంకా మనం ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ 888 పింగ్ అవుతుంది, ఎందుకంటే ఇది గ్లోబల్ ఇది పింగ్ అవుతుంది, దీంట్లో ఇబ్బంది లేదు. ఇంకా కాలేదు కాబట్టి. అలాగే లైనెక్స్ సర్వర్ కూడా మనకు కనెక్ట్ అవ్వచ్చు. వర్చువల్ మెషిన్స్ కి వచ్చాం అనుకోండి, రీఫ్రెష్ చేస్తే లైనెక్స్ సర్వర్ ఏది, ఇది లైనెక్స్ సర్వర్. కాపీ చేసి సారీ ఇది పైన నేను ఏం చేస్తానంటే ఎక్కడి నుంచి కూడా రాదు, పింగ్ అని చెప్పి 10.49.1.69 అంటే ఎక్కడి నుంచి కూడా రాదండి, చూసారా మీకు. సరే, పింగ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, అది 8888 పింగ్ అవుతుంది మీకు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, యాప్ అప్డేట్ అంటాను. యాప్ అప్డేట్ -y అని చెప్పి యాప్ అప్డేట్ nginx అని ఇస్తాం మనం. ఓకే, nginx ఇన్స్టాల్ చేసి మనం ఏం చేయాలి, యాక్సెస్ అంటే దీన్ని ప్రైవేట్ సర్వర్ ద్వారా యాక్సెస్ చేస్తే మనకి AWS లో రావాలన్నమాట, అది మన ప్లాన్. నేనేమంటా అంటే లెట్ ఇట్ ఇన్స్టాల్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు వెల్కమ్ టు nginx కాకుండా ఇలా ఇద్దాం. సో కాబట్టి ఇలా వస్తుంది అనమాట. నా దీన్ని ప్రైవేట్ ఐపీ ద్వారా, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇఫ్ కాన్ఫిగ్ అన్నారు అనుకోండి మీకు, దీని ఐపీ అంటే ఇక్కడ చూద్దాం, ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేయమంటుంది, బట్ ఇక్కడ కనిపిస్తుంది అండి, ఇది ప్రైవేట్ ఐపీయా. ఇది కాపీ చేసి మన దీని పేరు ఏంటి, హోస్ట్ నేమ్, ఇది నా AWS సర్వర్కి వచ్చి నేను బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేస్తే అది నాకు రావాలండి. బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేస్తే ఇది రావాలి. బేసిక్గా రాదు, ఇంకా మనం కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయలేదు. సో కాబట్టి మనం అంతా సెటప్ అంతా రెడీ చేసుకున్నాం. AWS సైడ్ సర్వర్ రెడీ అయింది, వర్చువల్ ప్రైవేట్ గేట్వే రెడీ అయింది, అన్ని రెడీ అయినాయి, రౌటింగ్ అంతా కూడా. AWS సైడ్ కూడా అజూర్ సైడ్ అంతా సర్వర్స్ రెడీ చేసాం. బ్యాలెన్స్ ఏంటంటే మీరు చూసినట్లయితే
మీకు ఈ వర్చువల్ నెట్వర్క్ గేట్వే క్రియేట్ అవ్వాలా. ఈ వర్చువల్ నెట్వర్క్ గేట్వే క్రియేట్ అయినప్పుడు ఏం జరుగుద్దంటే మీకు ఇది ఒక పబ్లిక్ ఐపీ ఇస్తుంది. మీకు పబ్లిక్ ఐపీ ఇస్తుంది. మనం ఇప్పుడే చూడొచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే పబ్లిక్ అడ్రసెస్ వచ్చామనుకోండి, మనం విఎన్జికి అసైన్ చేసింది కనిపించాలి ఇక్కడ. ఇదనమాట మీకు. ఇదండి ఈ ఐపీ అడ్రస్ పబ్లిక్ ఐపీ ఇచ్చింది. దీన్ని తీసుకెళ్ళి ఏడబ్ల్యూఎస్ కి చెప్తాను. మీకు దీన్ని ఇది తీసుకొచ్చి AWS కి వచ్చి ఇక్కడ మనం చెప్పాలి కదా AWS కి దేనికి కనెక్ట్ అవ్వాలని. సో కస్టమర్ గేట్వేస్ అని చెప్పి ఇది పాత్ అనమాట. సో నేను ఏం చేస్తాను, క్రియేట్ అని చెప్పి AWS B49 VNG అని ఇచ్చామనుకోండి, ఆర్ మీకు VNG అని ఇచ్చేసి కింద ఐపీ అడ్రస్ ఇచ్చి క్రియేట్ కస్టమర్ గేట్వే అనండి మీకు. ఓకే, సో దీన్ని యూస్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తాము చూడండి, సైట్ టు సైట్ VPN కనెక్షన్స్ ఉందా, ఇది తీసుకొని క్రియేట్ ఏ VPN కనెక్షన్ AWS టు Azure అని చెప్పి మనం వచ్చిన ప్రైవేట్ గేట్వే ఇది. మనం ఇప్పుడు యాడ్ చేసిన AWS B49 ఇది ఇచ్చి మనం స్టాటిక్ ఇవ్వాలి. స్టాటిక్ ఇచ్చి ఏ ఐపీ అడ్రస్ రీచ్ అవ్వాలా, 192.168కి రీచ్ అవ్వాలి. దీని ద్వారా ఇచ్చి మీరు క్రియేట్ ఏ VPN కనెక్షన్ అనండి. అంటే VPN కనెక్షన్ ఏంటంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి ఇటు చేయాలి. సో కాబట్టి ఫస్ట్ మనం AWS సైడ్ నుంచి అజూర్ సైడ్ చేస్తున్నాం. సో అలాగే అది క్రియేట్ అయిపోయినాక మీకు మరి అజూర్ సైడ్ నుంచి AWS కి చెప్పాము, మరి AWS గురించి అజూర్ కి చెప్పాలి కదా, అవునా? సో అక్కడ వచ్చి AWS లో వచ్చి మనం ఏం చేసాము, ఇక్కడ వచ్చి కస్టమర్ గేట్వేస్ అని ఇక్కడ క్రియేట్ చేసాం, అవునా? కిందకు వచ్చారు అనుకోండి, ఇక్కడ కస్టమర్ గేట్వేస్ అని ఇక్కడ ఉంది. అలాగే AWS లో కూడా ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తాం, మనకి సో లోకల్ నెట్వర్క్ గేట్వేస్ అని చెప్పి మీకు ఇక్కడ క్రియేట్ చేస్తా ఉంటా. క్రియేట్ ఏ లోకల్ నెట్వర్క్ గేట్వే టు రిప్రజెంట్ యువర్ ఆన్ ప్రెమిసెస్ సైట్ అన్నమాట. సో కాబట్టి వన్స్ మీకు ఈ VPN క్రియేట్ అయిపోయింది అనుకోండి, మీకు క్రియేట్ అయిపోయినాక, క్రియేట్ అవసరం లే, ఇక్కడ పైన డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ ఒకటి ఉంటుంది చూడండి, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి ఇక్కడ అజూర్ అని ఉండదు, బట్ నేను ఏం చేస్తానంటే సిస్కో సిస్టమ్స్ అని చెప్పి డౌన్లోడ్ అంటే మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి AWS B49 కదా మీది, ఇక్కడికి వచ్చి దాన్ని డౌన్లోడ్ చేస్తానండి. డౌన్లోడ్ చేసి దాన్ని నేను ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ అంటాం. ఇది మీకు 2 టనల్స్ ఇస్తుంది. నేనేం చేస్తానంటే కిందకు వచ్చి టనల్ 1 వచ్చి ఇది కాపీ చేయండి. అలాగే కిందకు వచ్చారు అనుకోండి, టనల్స్ ఉంటాయి మీకు. టనల్ 2 ఉంది, ఓకే గుడ్. ఇది వచ్చి మీకు అజూర్ ఐపీ అండి, మీకు ఇది AWS అనమాట, సారీ ఇది AWS. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ లోకల్ గేట్వేస్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ కూడా క్రియేట్ అని చెప్పి కస్టమర్ గేట్వే 1 కస్టమర్ గేట్వే 2 అని ఇస్తామండి. మీకు ఏం చేస్తాం, ప్రొడక్షన్ అని వచ్చి నేనేం చేస్తాను, ఇక్కడ మనకి B49 నేనేం చేస్తాను, కస్టమర్ గేట్వే 1 అని చెప్పి ఐపీ అడ్రస్ వచ్చి మనం తీసి పెట్టాం కదా, ఇది తీసుకోండి. అంటే అజూర్కి చెప్తున్నాం దేనికి కనెక్ట్ అవ్వాలని చెప్పి ఇలా ఇస్తున్నాం. మనం రీచ్ అవ్వాల్సిన అడ్రస్ స్పేస్ ఏంటంటే 10.49.0.0. రేపు ఇంకా ఎక్స్ట్రా కూడా ఇస్తాం, రేపు చెప్తాను మళ్ళీ మీకు ఎట్లా చేయొచ్చు అని. నెక్స్ట్ అడ్వాన్స్ క్రియేట్ చేయండి. మీకు చూడండి ఆల్మోస్ట్ ఒక 3 minutes తక్కువ, అరగంట అయింది మనం డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేసి. సో లోకల్ నెట్వర్క్ గేట్వే అని చెప్పి మనం ఇట్లా క్రియేట్ చేస్తాము. ఇది అయిపోయినాక రెండోది కూడా అనమాట, మీకు అంటే అజూర్కి చెప్తున్నాం AWS కనెక్ట్ అవ్వాలా మీకు దేనికి అని చెప్పి, మీకు అంటే ఈ వేటికి కనెక్ట్ అవ్వాలి అని చెప్పి. సో క్రియేట్ అవుతుంది. అలాగే మళ్ళీ నేను ఏం చేస్తాను, లోకల్
సారీ 10.49 కదా. AWS సైడ్ ఇవ్వాలి మనం. ముందు దానికి ఏమి ఇచ్చానో గుర్తులేదు, చూద్దాం. ఓకే, రానివ్వండి. ఫైనల్గా అయిపోయిందండి. వెరీ గుడ్. సో కాబట్టి మీకు వర్చువల్ నెట్వర్క్ గేట్వే డిప్లాయ్ అయిపోయింది. ఇప్పుడు రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడటమే. మనకు ఆల్రెడీ ఇక్కడ ఇది వచ్చేసింది, ఇటు నుంచి అటు వచ్చేసింది, అటు నుంచి ఇటు రావాలా. సో టనల్కి వచ్చాం అనుకోండి, రెండు డౌన్ లో ఉంటాయి చూసారా. ఇదే మన ఐపీ, మన లోకల్ గేట్వేస్ వాడింది. ఇక్కడికి వచ్చినప్పుడు సో లోకల్ గేట్వేస్ వాడామనుకోండి, లోకల్ నెట్వర్క్ గేట్వేస్కి వచ్చాం అనుకోండి, మీకు CG1 కదా. CG1 లో ఒక డౌట్ ఉంది నాకు, ఐపీ అడ్రస్ కాన్ఫిగరేషన్ ఏమి ఇచ్చామని. 10.4. ఓకే గుడ్. సో 127.52 అనమాట. ఓకే గుడ్. ఇప్పుడు విఎన్జి నుంచి అటు నుంచి ఇటు మీకు AWS నుంచి అజూర్కి వచ్చేసి, ఇప్పుడు అజూర్ నుంచి AWS కి సెలెక్ట్ చేసి యాడ్ అంటాను. మీకు యాడ్ అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు ఇక్కడికి వచ్చి మన సెలెక్ట్ చేసి సైట్ టు సైట్ అని చెప్పి, సో నేను ఏం చేస్తాను, టు AWS 1 అందాం. టు AWS 1. నెక్స్ట్ సెట్టింగ్స్కి వచ్చినప్పుడు అడుగుతుంది వర్చువల్ నెట్వర్క్ గేట్వే ఏంటి, ఇది మీ లోకల్ గేట్వే, ఇది ప్రీషేడ్ కీ అంటే ఇందాక మనం తీసి పెట్టాం కదా, ఇది ఓకే. ఇచ్చేసి మనం ఏం చేయొచ్చు ఇక్కడ మీకు, ఓకే డిఫాల్ట్ అని చెప్పి మనం ఏం చేస్తాం, మీకు నెక్స్ట్ రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి క్రియేట్ అనండి. మీకు నిజంగా ఎస్టాబ్లిష్ అయిందో లేదో తెలియడానికి నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా పింగ్ అని చెప్పి -t అని ఇస్తాను. ఇక్కడ ఇంకోటి వచ్చి మీకు కమాండ్ ఓపెన్ చేసి, ఇది కూడా అంటే ఎస్టాబ్లిష్ అయిందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి. సో పింగ్ 192.168.1.5 -t అంటాను. దాంతో పాటు లేదుగా డిజేబుల్ చేసాం. ఓకే రైట్. సో లెట్స్ సి, మీకు ఫస్ట్ ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయినాక ఇంకో అంటే రెండు టనల్స్ ఏర్పరచవచ్చు అనమాట సేఫ్ సైడ్ కోసం మీకు. సో లెట్ ఇట్ కమ్. మీకు ఏంటంటే ఎస్టాబ్లిష్ అవుతుందండి, మనకు పాస్వర్డ్ కూడా ఇచ్చాం కాబట్టి రెండింటి మధ్య ఒక టనల్ ఎస్టాబ్లిష్ అయిపోయినాక నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో టనల్ చేస్తాం అనమాట. మనం 1 by 1 చేస్తాం. ఓకే. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు రెండో టనల్ కూడా చేయాలి కాబట్టి, సో ఒక టైప్ అయిన తర్వాత ఇంకోటి చేయండి, రెండు ఓవర్ రైట్ కాకుండా ఉంటాయి మీకు. ఇక్కడికి వచ్చి అయిపోయింది. నెక్స్ట్ క్రియేట్ అందాం. స్టార్ట్ అయిపోయింది చూడండి. లైనక్స్ స్టార్ట్ అయింది చూడండి. విండోస్ స్టార్ట్ కాలేదు. విండోస్ ఎందుకు కాలేదు, దానిలో ఒక ఫైర్ వాల్ అందుకే రాట. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంతకు ముందు మనం యాక్సెస్ చేస్తే రాలేదు కదా, ఇప్పుడు యాక్సెస్ చేసామనుకోండి వచ్చిందా. లైనక్స్ సర్వర్ అజ్యూర్ అంటే మనకి దీని నుంచి యాక్సెస్ ఉందండి. మనకి AWS నుంచి లైనక్స్ కి యాక్సెస్ ఉంది. అలాగే లైనక్స్ సర్వర్ కూడా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనకి పింగ్ అని చెప్పి 10.49.1.69 అంటే పనిచేస్తుంది చూడండి. బై ది వే
విండోస్ ఎందుకు పనిచేయట్లేదు అంటే బేసిక్ గా ఈ విండోస్ సర్వర్ లో మీకు ఫైర్ వాల్ ఒకటి ఉంటుంది, అది తీసేస్తే firewall.cpl అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి నేను ఈ ఫైర్ వాల్ ప్రాబ్లం ఇస్తుంది అనమాట, అందుకే అక్కడ రీచ్ కావట్లేదు. ఇది డిజేబుల్ చేస్తాను. డిజేబుల్ చేసినప్పుడు స్టార్ట్ అవుద్ది చూడండి మీకు. సారీ గైస్, నాది టకాన్ ఫ్రీజ్ అయింది సిస్టమ్. మీ రీస్టార్ట్. సో కాబట్టి మనకి రెండిటికి కూడా ఎస్టాబ్లిష్మెంట్ అయిపోతుందండి, మీకు రెండిటికి కూడా ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయి మీకు అంటే రెండింటి మధ్య కమ్యూనికేషన్ అనేది మీకు వచ్చేసింది యాక్చువల్గా మీకు. సో అది కూడా ప్రైవేట్ పార్ట్ వచ్చింది మీకు. మీకు ప్రైవేట్ గా మీకు రెండిటికి కూడా మనం ఎస్టాబ్లిష్ చేయగలం. దీన్నే బేసిక్ గా విపిఎన్ అని చూసాం మీకు. విపి అంటే ఏంటి, మనకి మన అజూర్ సైడ్ మనకి అజూర్ యూజర్స్ మనకి AWS కి కనెక్ట్ అవ్వడానికి ఈజీ, అంటే వైస్ వర్సా బై ద వే. సో లెట్స్ సి. సో హోల్డ్ ఆన్, మిషన్ అప్ అయింది బట్ ఓకే గుడ్. సో మీరు చూసినట్లయితే సో కనెక్షన్స్కి వచ్చాం అనుకోండి, ఏది ఇక్కడ మనకి వర్చువల్ నెట్వర్క్ గేట్వేకి వచ్చి మనకి రెండు అప్ అయినాయి అని చెక్ చేయాలి మీకు. మనకి రెండు అప్ అయినాయా లేదని చెక్ చేస్తే ఇక్కడ మీకు సో విఎన్జి ఇక్కడ ఉంది మీకు. మీకు కనెక్షన్స్కి వచ్చాను అనుకోండి, మీకు రెండు కనెక్ట్ అయి ఉండాలి మీకు. మీకు కనెక్ట్ అయిందండి. సరే, నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మన విండోస్ మెషిన్ ఉంది కదా, విండోస్ మెషిన్ ని తీసుకెళ్ళి ఏది ఇక్కడ నుంచి చూడండి, మన విండోస్ మెషిన్ కి లాగిన్ చేసి ఆ విండోస్ మెషిన్ ని మనం యాక్టివ్ డైరెక్టరీలో యాడ్ చేయాలి మనకి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇలా తీసుకొని ఏం చేస్తాం మనం, ఓకే మీకు తెలుసు చూడండి హోస్ట్ నేమ్ అంటే మీరు చూస్తే ఇది విండోస్ విఎం అని చూడండి మీకు, అవునా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, sysdm.cpl అంటే మీకు ఏమొస్తుందంటే మీకు, ఓకే సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS b49.com అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి. ఏంటి ఐడి పాస్వర్డ్, గెట్ పాస్వర్డ్ అని చెప్పి మీకు ప్రైవేట్ కీ అని చెప్పి సో మనం ఏం చేస్తాను, అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి నేను AWS b49.com అని చెప్పి ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి ఓకే అన్నాం అనుకోండి, మీకు వెల్కమ్ టు AWS b49 అంటే ఆ డొమైన్ అజూర్ లో మనం క్రియేట్ చేసిన డొమైన్ కి యాడ్ అయిపోద్దండి. రీస్టార్ట్ నౌ అన్నాం మీకు. సరే ఒకసారి దాంట్లో కూడా లాగిన్ చేద్దాం, రీస్టార్ట్ కానివ్వండి, ఇది కదా మంది. సో నేను ఏం చేస్తాను, మనకి ఇక్కడికి వచ్చి మనం యూజర్ ఏంటండి, యూజర్ మారాలి ఇప్పుడు యాక్చువల్గా. అడ్మినిస్ట్రేటర్ అంటే AWS b49.com అని చెప్పి ఇలా ఇద్దాం. లాగిన్ చేసి నిజంగా
మనకి ఇది యాడ్ అయిందో లేదో చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ మనకి హోల్డ్ ఆన్ 1 minute అండి, హోల్డ్ ఆన్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఇదే కదా, ఇంత మనకి కంప్యూటర్స్ కి వచ్చి విండోస్ విఎం యాడ్ అయించుకోండి. యాక్చువల్గా నిజంగా ఇప్పుడు యూజర్స్ క్రియేట్ చేసాం కదా, ఈ యూజర్స్ కి నేను ఏం చేస్తానంటే డొమైన్ అడ్మిన్ పర్మిషన్ ఇస్తాను, ఆగండి, ఇచ్చి దాంట్లో లాగిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడికి వచ్చి, ఎందుకంటే రెగ్యులర్ వాళ్ళు లాగిన్ చేయలేరు. సో నేను ఏం చేస్తాను, టెస్ట్ యూజర్ సెర్చ్ చేసి ఈ ఇద్దరు యూజర్ ని డొమైన్ అడ్మిన్స్ కి చేద్దాం. ఓకే, డన్. సో ఇప్పుడు మనం మన విండోస్ సర్వర్ కి లాగిన్ చేద్దామండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, MSTSC అంటే ఇలా ఇచ్చినప్పుడు ఐడి ఏమిస్తాను మీకు చూడండి, టెస్ట్ యూజర్ అంటే ఎవరిది, AWS యూజర్, టెస్ట్ యూజర్ 1 at awsb49.com అని చెప్పి మనం మనం ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చామనుకోండి, మనకి చూసారా లాగిన్ అవ్వాలి, మీకు లాగిన్ అవుతుంది చూడండి. అంటే ఏం జరిగింది అనుకుంటున్నారు, బ్యాక్ ఎండ్ లో VPN ఏ విధంగా పనిచేస్తుందనే డౌట్ మీకుంటే, మీకు VPN ఎలా పనిచేస్తున్న డౌట్ మీకుంటే, సో లెట్ మీ షో ఇట్. ఇక్కడికి వచ్చి నేను మన B49 ఇక్కడికి వచ్చి VPC లోపల వచ్చి మీకు ఎడిట్ అన్నాం అనుకోండి మీకు. ఓకే, సో నేనేం చేశానంటే మనకి సపరేట్ గా నా సిస్టమ్ ఉంది ఇక్కడ, ఇది ఏమంటాను, మై సిస్టమ్ అందాం మనం. ఓకే, మై ల్యాప్టాప్ అంటాను. మై ల్యాప్టాప్ అన్నప్పుడు నేను ఇక్కడి నుంచి ఈ సర్వర్ కి RDP చేశాను, మనకి రిమోట్ డెస్క్టాప్ తీసుకున్నాను యాక్చువల్గా. సో మీకు ఏం జరిగిందంటే, నేను ID పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు ఇలా వచ్చి అది VNG ద్వారా పోయి ఇక్కడికి పోయి ఆథెంటికేట్ వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి నన్ను లాగిన్ చేసింది యాక్చువల్గా. మీకు అది జరిగింది. మీకు నేను లాగిన్ చేసి ID టెస్ట్ యూజర్ 1 పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఈ విండోస్ యూజర్ వెళ్ళి ఇక్కడ వేరే AWS లో ఉన్న సర్వర్ తో ఓవర్ ద VPN బై ఆథెంటికేషన్ చేసి అప్పుడు నన్ను అలౌ చేసిందండి. అది మీకు జరిగింది. అలాగే ఇక్కడ నుంచి నేను Nginx ఇక్కడ యాక్సెస్ చేయగలుగుతున్నాను మీకు, అంటే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి మీకు కమ్యూనికేషన్ అనేది ఉంది, అది కూడా ప్రైవేట్ సర్వర్స్ ద్వారా. ఇంకా కావాలనుకుంటే నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చేవండి. సో మీకు 192.168.1.4 కదా మన IP ఏంటి యాక్చువల్గా, మన ఈ సర్వర్ యొక్క IP ఏంటండి, 192.192.4 విండోస్ సర్వరు. ఇక్కడికి వచ్చి నేను firewall.cpl అంటే ఒకటి ఆన్లో ఉంది, అది ప్రాబ్లం. నాకు డొమైన్ అది కూడా ఆఫ్ చేస్తాను, అది బ్లాక్ చేస్తుంది అనమాట. మన ఇట్లా ఇచ్చామనుకోండి పని చేస్తుంది చూడండి మీకు. ఓకే, సో ఈ విధంగా 2 different entities అండి, మీరు చూస్తే 2 different entities మీకు కంప్లీట్ గా. ఒకటి వచ్చి అజూర్ క్లౌడ్, ఒకటి AWS క్లౌడ్, రెండిటి మధ్య మనం ఎస్టాబ్లిష్ చేసాము. మీరు చూసినట్లయితే రెండిటి మధ్య మనం VPN అని ఎస్టాబ్లిష్ చేసాం. కాకపోతే దీంతో ప్రాబ్లం ఏంటంటే మేజర్ గా మీకు ఇప్పుడు 4 VPs ఉన్నాయనుకోండి, మీకు 4 VPGలు కావాలా మీకు. సో అట్లా కాకుండా రేపు ట్రాన్సిట్ గేట్వేని, ఒకటే ట్రాన్సిట్ గేట్వేని బోత్ పీరింగ్ అలాగా మల్టిపుల్ VPGలు అవాయిడ్ చేయొచ్చు అనమాట, ఎందుకంటే అడ్వాన్స్ కాబట్టి. అది మనం రేపు చూస్తాం మనం. ఓకే, సో కాబట్టి AWS సైడ్ మీకు ఏం కావాలా, VPG కావాలా, యాజ్ వెల్ యాజ్ ఒక అంటే ఇది టెస్ట్ చేయడానికి మీకు సర్వర్ కావాలా, మీకు దాంట్లో యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేయాలా మీకు. అదే VNG అటు సైడ్ ఏం కావాలా, VNG కావాలా, అండ్ 2 వర్చువల్ మెషిన్స్ కూడా మీకు అవసరం అవుతుంది మీకు. ఓకే, నేనేం చేస్తానంటే సేమ్ వర్చువల్ మెషిన్ ని మీకు స్టాప్ చేసి పెట్టి మనం సేమ్ దీన్ని రేపు వాడతామండి. మీరు చూసినట్లయితే సేమ్ దీన్ని యాజ్ వెల్ యాజ్ ఇక్కడ వస్తాను ఇన్స్టెన్స్ ని నేనేం చేస్తాను, షట్ డౌన్ చేసి పెడతాను. కాకపోతే ఇప్పుడు నేను ఏం డిలీట్ చేస్తానంటే వర్చువల్ ప్రైవేట్ గేట్వే డిలీట్ చేస్తాను మీకు. ఇక్కడికి వచ్చి స్టాప్ ఇన్స్టెన్స్ అంటాను, స్టాప్ అంటాను మీకు. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే మీకు అది డిలీట్ చేయాలంటే ఫస్ట్ మనం దీని ఏమంటారు, సైట్ టు సైట్ కనెక్షన్స్ డిలీట్ చేయాలి. బై ద వే డిలీట్ చేసి అండ్ దెన్ ఆ తర్వాత మీకు వర్చువల్ ప్రైవేట్ గేట్వే డిలీట్ చేయాలి ఇక్కడ మీకు, అంటే డీకమిషన్ ప్రాసెస్ చెప్తున్నాను, ఇది చేయాలి. అదే ఇక్కడికి వచ్చారు అనుకోండి మీకు
ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, కనెక్షన్స్ రెండు ఉంటాయి మీకు. అదొక ఇక్కడ వచ్చి ఆ రెండు కనెక్షన్ డిలీట్, ఆ తర్వాత డిలీట్ అని చెప్పి రెండు డిలీట్ చేద్దాం. డిలీట్ చేసేసి మీకు సో ఏం చేస్తానంటే ఈ వర్చువల్ గేట్వేలో ఏమున్నాయి మీకు, ఇది డిలీట్ చేస్తాను, దీంతో పని లేదు మనకి, ఆ సర్వర్ డౌన్లోడ్ చేసే ఇబ్బంది లేదు. బట్ ఇది కంప్లీట్ గా డిలీట్ అన్నాను అనుకోండి, మీకు వర్చువల్ నెట్వర్క్ గేట్వే డిలీట్ అయిపోవాలి. ఇది ఏమంటుందంటే కనెక్షన్స్ ఇంకా ఉన్నాయి, కనెక్షన్స్ డిలీట్ కాలేదు, అది డిలీట్ చేసి చేయమంటుంది. ఓకే, సో ఇదండి విపిఎన్ పార్ట్ 1 యూజింగ్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే. రేపు వచ్చి మీకు ట్రాన్సిట్ గేట్వేతో చేస్తాం. ఓకే, అర్థమైందా అండి? ఎనీ క్వశ్చన్స్? సార్ రియల్ టైమ్ సినారియోస్ ఏమున్నాయి సార్ మనకి ఇట్లా 2 డిఫరెంట్ క్లౌడ్ నెట్వర్క్స్ యూజ్ చేయడానికి? మీకు ఇది రియల్ టైమ్ సినారో అనిపించలేదా? లేదు, ఎగ్జాంపుల్ రియల్ టైమ్ లో ఇప్పుడు మనకు ఏం సజెస్ట్ చేయగలుగుతారు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వాటిలో? మీకు ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పింది మీకు ఎందుకు రియల్ టైం అనిపించలేదు అని అడుగుతున్నా క్వశ్చన్, ఎందుకంటే ఇది వాడిందే. నా క్వశ్చన్ అది కాదు, నేను ఏమంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో ఒక సర్వర్ వచ్చేసి అజూర్ లో ఉంది, ఇంకో సర్వర్ వచ్చేసి AWS లో ఉంది. ఆ టైంలో మనం ఇలాంటి కమ్యూనికేషన్ చేస్తామా? ఎందుకు చేసుకోకూడదు అనుకుంటున్నారు? సార్ జస్ట్ క్రాస్ కన్ఫర్మేషన్ అడుగుతున్నా. అలాంటి సినారియోస్ మనకు వస్తాయా, లేకపోతే జనరల్ గా ఓన్లీ AWS కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడము, లేకపోతే అజూర్ కి ఎక్కువ? కాదండి, ఒకటే ఇక్కడ AWS అజూర్ పాయింట్ కాదు, మీ కోర్స్ వచ్చి AWS ఫస్ట్ పాయింట్. అవునా? అవుట్ సైడ్ ఆఫ్ AWS ఎన్విరాన్మెంట్ నేను ప్రైవేట్ గా కనెక్ట్ అవ్వాలా, ఎలాగా? అది క్వశ్చన్ అక్కడ మీకు. అది అజూరా, GCPయా, మీ ఆన్ ప్రెమిసెసా, లేకపోతే అంటార్టికాలో ఒక స్టేషనా, డజంట్ మ్యాటర్ మీకు. దీన్ని AWS అండ్ అజూర్ గా మీరు చూడకూడదు, AWS అండ్ అవుట్ సైడ్ ఆఫ్ AWS గా మీరు చూడాలి. కాకపోతే ఒక డేటా సెంటర్ మీకు తేలేను కాబట్టి నేను అజూర్ ని యూటిలైజ్ చేసుకొని మీకు చూపించా. దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే థర్డ్ పార్టీ క్లౌడ్ కనెక్ట్ అవ్వడానికి కూడా మీరు నేర్చుకున్నారు దాంట్లో భాగంగా ఎలా చెయ్యొచ్చు అని చెప్పి మీకు. బట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే AWS అవుట్ సైడ్ ఆఫ్ AWS ని AWS ఎలా కనెక్ట్ అవ్వాలా. అది అజూర్ అయితే ఈ విధంగా, అదే GCP అయితే ఇంకో విధంగా. బట్ ఫండమెంటల్ గా ఇవి సేమే ఉంటాయి. ఏది మీ IPsec VPN చూసారా, VPN కామన్ గానే ఉంటుంది. అట్లా ఆలోచించండి. ఓకే, గాట్ ఇట్ సార్. ఓకే, క్వశ్చన్ గైస్. ఇది ఇంప్లిమెంట్ చేసిందండి, అందుకే మీకు చెప్తుంది నేను. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సో నేను మీకు చెప్పే ప్రతి ఒక్క టాపిక్ కూడా మీకు ప్రతి ఒక్కటి రియల్ టైమ్ లో వాడిందే మీకు చెప్తా, ఎందుకంటే వాడిందే చెప్తే ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం అండ్ మై టైం రెండు. సో కాబట్టి ఎక్కడైతే వాడారో ఇట్లా వాడతానని చెప్తూ వెళ్తాను అనమాట. సో కాబట్టి డిఫాల్ట్ గా మీరు వాడారు కాబట్టి ట్రైనర్ చెప్పాడని మెంటల్ గా ఫిక్స్ అయిపోండి. ఓకే, క్వశ్చన్స్? ఇది AWS టు ఆన్ ప్రిమిసెస్ కి కూడా స్టెప్స్ ఉంటే మీ దగ్గర షేర్ చేస్తారా? మామూలుగా ఎలా ప్రొసీజర్ చేస్తాము? ఇక్కడ అజూర్ అయితే VNG వాడాం, ఆన్ ప్రిమిసెస్ అయితే ఏం చేస్తారండి? ఆన్ ప్రిమిసెస్ అయితే సిస్కో డివైస్ ఏదో డివైస్ ఉంటుంది అక్కడ, నెట్వర్క్ మీరు ఏం చేస్తారు, AWS సైడ్ నుంచి తీసి ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ డౌన్లోడ్ చేశాం కదా, అది వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే, వాళ్ళ పాటు వాళ్ళు పడతారు అంతే. ఓకే సార్. ఓకే, లెట్ మీ డిలీట్ దిస్. ఎనీ క్వశ్చన్స్ గైస్? టకటక అడగాలండి. ఎనీ క్వశ్చన్స్? ఓకే, రేపు ట్రాన్సిట్ గేట్వే మాట్లాడతాము. ఎందుకంటే ఈ మధ్య అందరూ చిన్నగా ట్రాన్సిట్ గేట్వేకి మాట్లాడుతున్నారు బికాస్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అయితే మీరు వచ్చే టైంకి రేపు నేను వర్చువల్ నెట్వర్క్ గేట్వే క్రియేట్ చేసి పెట్టేస్తాను. ఓకే, సరే. నేను వీడియో వచ్చి నేను ఆఫీస్కి వెళ్ళినాక అప్లోడ్ చేస్తానండి బిఫోర్ 12, ఎందుకంటే ఇప్పుడు బయలుదేరాలా, అక్కడికి వెళ్ళినా చేస్తాను. ఓకే, చలో, సీ యూ టుమారో సేమ్ టైం చెప్తాను, 8:30 8:45. ఓకే, బై గైస్.